కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తాడు, ఓ ఏదో చేస్తాడు, ఏదో ఏదో అంటే అనుకున్నారు కదా. ఏదేదో అనుకుంటే మేము కూడా అనుకున్నాం. ఇవాళ సీనియర్ లీడరు, మాజీ సీఎం గారు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు వస్తుండు, మాకు కూడా సలహాలు సూచనలు ఇస్తాడు, మేము కూడా ఏదో చేయాలి, ఓ పర్లేదు, మేము కూడా సంతోషించాం. ఏదో బ్రహ్మానందం సినిమాలో ఒక పెళ్లి కూతురుని చూపిస్తే మిరపతీగలాగా వచ్చిపోయింది చూడండి, అలా వచ్చి వెళ్ళిపోయేసరికి చూడండి ఇప్పుడు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో మా సీఎం గారికి తెలుసు. ఆ సీఎం గారికి కనీసం ప్రతిపక్ష హోదాలో ఆయన ఉంటే, కేసీఆర్ గారు ప్రతిపక్ష హోదా పోయిద్దని అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయే ముందు కూడా మా సీఎం గారు వెళ్ళి ఆయన కలిసి ఆయనకు సెకండ్ ఇచ్చి, ఆయనకి ఏదైనా హాస్పిటల్ కూడా బాగోపోతే హాస్పిటల్కి కూడా వెళ్ళి కలిసి వస్తే, అసెంబ్లీలో కూర్చున్న కేటీఆర్ గారికి మాట్లాడటం రాదు, మర్యాద ఇవ్వటం రాదు, మళ్ళీ మమ్మల్ని మర్యాద రాదు, మర్యాద లేదు అని ఆయన అంటాడు మమ్మల్ని. కేటీఆర్ గారు వెళ్ళి కనీసం అసెంబ్లీలో కూర్చున్నాడు, కనీసం లేచాడా? వాళ్ళందరూ లేచి మా మా సీఎం గారు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కరచాలన చేశాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు.